కుర్రోళ్ళు మాకు సీనియర్ దైవ సేవకులకి మధ్య తేడా ఏంటనంటే వాళ్ళు అనుభవంలోంచి మాట్లాడతారు. చాలా బాగుంటుంది. కాకపోతే మన కుర్రోళ్ళకి ఎంతసేపు జోకులు ఎవరాలు కావాలి, కానీ పెద్దోళ్ళు ఎప్పుడు కూడా సీనియర్ దైవ సేవకులు ఎప్పుడు కూడా అనుభవంలోంచి, వాళ్ళ జీవిత అనుభవం. పెళ్లి కోసం మాట్లాడాలంటే వాళ్ళే మాట్లాడాలి. ఎవరో పెళ్ళి అయిపోయి మనవలు ఉన్న వాళ్ళే మాట్లాడాలి. ఏమి కార్యం కోసం మాట్లాడాలన్నా సీనియర్స్. ఇప్పుడు ఈరోజు యవనస్తులకి నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టారు కాబట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఏ కష్టాలు ఉంటాయో నేను చెప్తా. ఎందుకనంటే డైపర్ కొనడం కాడి నుంచి, మంగళవారం మందులకు తీసుకెళ్ళడం కాడి నుంచి చాలా ఉంటాయి. అవి ఇప్పుడు తెలియదు ఆడికి. ఇప్పుడు కష్టపడ్డాం, తిరిగేస్తాడు, ఆగిరిగా తిరిగేస్తాడు. పెళ్ళి అయిన తర్వాత తెలుస్తాయి మాట ఇవన్నీ. మా ఊర్లో కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదండి, ఇంకా ఇబ్బంది లేదు. ఇంకా ఎప్పటికీ అచ్చోసిన ఆంబోతులో తిరిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి ఇంకా మాట్లాడితే దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా సజీవులంగా ఉన్నాం, అన్ని మేళ్ళు పొందుకుంటున్నాం. కానీ ఆదివారం ఆరాధన అనుభూతులకి చాలామంది, ఇందులో చాలామంది రాలేదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం చూస్తే, సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి. మీరు ఆ రోజు చదివేసుకున్నారు కానీ దీని సంగతి ఏంటో మీరు చూడలేదు కనుక నేను చెప్తున్నాను. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు. ఎప్పుడంట? బద్ధకంగా ఉంటేనే. బద్ధకస్తులు ఉంటారు కదా, బద్ధకస్తుల దగ్గరికి అంట దరిద్రం వస్తుందంట. దరిద్రమే కాకుండా ఆయుధములు వచ్చినట్టంట. ఏమవుతుందంట? లేమి అంటే ఏటో కరువు వస్తుంది మన ఇంట్లోకి. ఎప్పుడంటే బద్ధకస్తులో ఉంటేనే. కొంతమంది అవకాశం వస్తుంది. అవకాశం నువ్వు ప్రయత్నిస్తూ వస్తుంది. దీపం పెట్టి, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే అవుతుంది. నీ ప్రయత్నం కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆడ మీ సేవ పెట్టాడు, గణేష్ మీ సేవ పెట్టాడు, ఇందరు దొంగుంటూ వస్తారా? అక్కడికి వెళ్ళి కూర్చొని, షాప్ దగ్గరికి జనాలు వచ్చినా రాకపోయినా ముందు అలా కూర్చొని అలా వెయిటింగ్లో ఉండాలి ఫస్ట్. అప్పుడు షాప్ చూసినప్పుడు ఎవడో అలా ఒకడొకడు వస్తాడు. అంతేగాని ఎవడో రావట్లేదు ఇంటికి పోయి దొంగలాడంటే వచ్చిన వాళ్ళు వెనక్కి. ఇప్పుడు గీత ఉంది, ఒకవేళ బద్దకస్తురాలు అనుకుందాం గీతని. అమ్మ మీ సబ్జెక్టులు ఎన్ని ఉంటాయమ్మా? 4 సంవత్సరాలకి నప్పి 50 సబ్జెక్టులు పాస్ అవ్వాలా. కొంతమంది అయితే ఆడు ఎప్పటికీ బీటెక్ పూర్తవదు. 50 సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే చిన్న పని అండి. 50 సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే ఎంత కృషి చేయాలి. అలా కాకుండా సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చొని దేవుడే నువ్వే దిక్కంటే అవుతుందా? అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయి ఓకేతమ్మా. మా వాళ్ళు అందరం కూడా బాబు చదువు ప్రాముఖ్యం, చదవండి. మా అన్నయ్య అంటే నేను ఎంత బద్దకొస్తున్నా చెప్తున్నాను వినండి. నా కోసం బూట్లు తెచ్చి, బూట్లు అప్పట్లో షూ తెలుగులో చెప్తున్నాను మీకు, ఆ బూట్లు తెచ్చి రన్నింగ్ చేయమనేవాడు. ఎందుకు నన్ను రన్నింగ్ చేయమన్నావు? ఎందుకు? నన్ను ఏదోలాగా పోలీస్ కానిస్టేబుల్ చేద్దామని ఆడ ఉద్దేశం. నేను ఎన్ని గంటలు లేచి ఉన్నా తెలుసా? వాళ్ళు రన్నింగ్ ఎన్ని గంటలు చేయాలి? 5 గంటలకో 4:30కో లేచి ఆ రన్నింగ్ చేస్తే అది ఏదో వస్తుంది. నేను 7 గంటలకో 8 గంటలకో చేసి పరిగెడితే అసలు లేచి ఉన్నా అంటే బద్ధకం. తర్వాత ఈత నేర్చుకోరానివాడు. ఈత నేర్చుకోరంటే ఈత నేర్చుకుంటే ఆడి ఉద్దేశం ఏంటంటే నేవీలో పంపుదామని. నేవీలో జాబులు చాలా ఎక్కువ శాలరీలు ఉంటాయి.
ఏదీ చేయలేదు నేను. బద్ధకం. కొంతమంది ఏది చేయకుండా అలా ఉండిపోతారండి. కొంతమంది బండి నడపడం రాదు కొంతమందికి, అది నేర్చుకోండి, బద్ధకొస్తుడు. కొంతమంది కారు నడపడం రాదు, ఉంటుంది ఇంటి దగ్గర. మొన్న ఈ మధ్యన ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే ఆడికి ఇంకా డ్రైవింగ్ వచ్చు అనుకుంటున్నాను. ఆ ఓనర్కి కారు ఎప్పటి నుంచో 5-6 సంవత్సరాల నుంచి ఉంది. ఓనరు డబ్బులు ఉన్నాయి. వాళ్ళ ఆవిడ ఆయన ఎక్కడికో వెళ్ళాలి, నర్సీపట్నం ఎక్కడికి వెళ్ళాలి. నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు ఇలాగ డ్రైవర్ కావాలా, మరి నేను డ్రైవింగ్ చేసేవాడిని కదా అంతకుముందు. అంటే మరి మనవాడికి డ్రైవింగ్ రాదేటని, నేను ఇంకా డ్రైవింగ్ వచ్చు అనుకుంటున్నాను. అన్ని డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కారు చేతిలో ఉంది, కానీ ఏమి నేర్చుకోలేదంటే డ్రైవింగ్ నేర్చుకోలేదు. ఇప్పుడు ఆ ఆవిడని తీసుకెళ్ళినాక ఇప్పుడు డ్రైవర్ నిలుగుతున్నాడు. డ్రైవర్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేర్చుకోలేదు కాబట్టి. బైక్ అన్నా నేర్చుకోండి, కారు దాకా వద్దు. లేకపోతే మన ఆవిడని పక్కడితో పంపిద్దాం ఆ బళ్ళ మీద, వెళ్ళి తిరిగి వచ్చేస్తే పర్లేదు, తిరిగి రాకపోతేనే ప్రాబ్లం. ఏమండి యవనస్తులు, ప్రేమ పర్లేదులే, నేర్చేసుకున్నాడు, నీకు ఇబ్బంది లేదు. లేడీస్, ఆడవారు, మీరు కూడా స్కూటీ నేర్చుకోండి. ఒకవేళ ఎవడన్నా మీ ఆయన ఎక్కడన్నా ఏమంటారు ఉండిపోతే గౌకులు చెకింగ్ చేసుకొని మీరు గౌకులు స్కూటీ వేసుకొని వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. స్కూటీ నేర్చుకోవాలి. ఒకవేళ నేను మా ఆవిడ కారు నేర్పమని ఎప్పటి నుంచో అడుగుతుంది, నేను ఎందుకు నేర్పుతలేదో తెలుసా? ఇప్పుడైతే ఏమన్నా కొట్టినా తిట్టినా బస్సు మీద వెళ్ళాలి కాబట్టి బతికించేస్తుంది. ఎందుకంటే 260 కిలోమీటర్లు వెళ్ళాలని. కారు నేర్పానంటే ఏమవుతుంది నా పరిస్థితి? పిల్లల్ని తీసుకొని మంచి కారు వేసుకొని పోతుంది. నేను అందుకే నేర్పనన్నాను. ఇదో ప్రమాదం ఆడలతోటి. బళ్ళు కార్లు వచ్చాయంటే చిన్నదేనా జరిగితే ఇంటికి పోతారు. ఉన్నాయి, చేతులు ఉన్నాయి కదా, జరుగుతున్నాయి బయట. దేవునికి స్తోత్రం. బద్ధకస్తులుగా ఉండొద్దు. ఎలా ఉండొద్దు? బద్ధకస్తులుగా ఉంటే దోపిడీగాడు అంటే ఏంటి? దోపిడీగాడు చెప్పొస్తాడా? దొంగడు ఎప్పుడైనా వస్తాడో చెప్తాడా మనకి? అమ్మ పలానా రోజు మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను, నువ్వు కళ్ళు పూసుకొని నిద్ర అంటాడా? అన్న కదా. ఎప్పుడు వస్తాడో తెలియదు. అలాగంట దరిద్రం మన ఇంట్లోకి వస్తుంది. మా ఇంట్లో బద్ధకస్తున్నాడు, నువ్వు కాదు, నా వైపు చూస్తాడు మావాడు, నువ్వు కదా నాన్న. ఆడు స్కూల్కి రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే అరిసి 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 అలాంటి బద్ధకస్తులు ఉంటారు. ఉండకూడదు బద్ధకస్తులు. ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను, మన ఇంట్లో ఉన్న బద్ధకస్తులు, తేజస్వి లాంటి వాళ్ళు, అరుణ లాంటి వాళ్ళు బద్ధకస్తులుగా ఉండకుండుదురు కాక మళ్ళీ ఉందురు కాకంటే మళ్ళీ దగ్గర పది. ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును. కుటిలమైన మాటలు అంటే ఏటో ఏమండి? కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలోడు అంట. చాలా గారు, కుటిలమైన మాటలు అంటే ఏంటంటే ఇది చెప్తే ముందుకు వెళ్ళిపోవచ్చు మనం. నా అంశంలోకి నేను వెళ్తాను. అది ఒక్కొక్కడు ఉంటాడు చూడండి, కావాలని పుండమే కాలం చెల్లి మాటలు మాట్లాడేవాడు ఉంటాడండి. కొంతమంది పనికిమాలోడు అంటాడు. నేను తిట్టేనా? దేవుడు కుటిలమైన మాటలు మాట్లాడుతాడు. కుటిలమైన మాటలు పలకొద్దు.
ఇంకో మాట చివరిగా ఉంది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును అనే మాట ఉంది. ఎవడో కుటిలమైన మాటలు పలికేవాడు ఏం పుట్టింతాడంట? జగడం అంటే ఏటో గొడవలు. ఈ మాటలు పలికే వాళ్ళు ఎప్పుడు గొడవలే ఉంటాయి. మాకు ఒక ఆవిడ ఉంది, వారం రోజులు మా ఇంటికాడ ఉంటుంది. చివరిని చేసి ఏదో మాట సొట్టమాట అనేసి పోద్ది. అంటే గొడవ చివరిని ఇంటి పోయేటప్పుడు గొడవ జరిగి వెళ్ళాలి. ఒక ఆవిడ ఉంది, మా అన్నీ తింటుంది, అన్నీ చేస్తుంది, అంతా బాగా ఉంటుంది, వాళ్ళు బాగా చూసుకుంటాం. కానీ చివరిన మాత్రం ఒక గాయపరిచే మాట ఏదో అనేసి వెళ్ళిపోవాలి. ఉంటారు అలాంటి వాళ్ళు. అంటే గొడవ పుట్టించి మనుషులు. కాబట్టి ప్రియులారా, మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం కూడా ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మనము దేవుని యొక్క పిల్లలంగా ఎందుకు ఈ మాటలు చెప్పుకున్నాను అంటే, సామెతల గ్రంథంలో మనల్ని కూడా ఇందులో ఏ ఒక్కరు కూడా తీసిపోయేదేం లేదు. సామెతల గ్రంథాన్ని ఆలోచిస్తే అన్ని మనుషులు మనం చేసే పనులే చెప్పాడు ఆయన. కొత్తగా ఏమి ఇవన్నీ రోజు మనం చేసే, మనలోనే ఉన్నారు మనుషులు బాధ పెట్టేవారు. ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను ఏదో ఒక మాట అనకుండా మాట అన్నప్పుడు అవతలకి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అలా ఉండొద్దు క్రైస్తవులుగా మీరని చెప్పడానికే ఈ మాటలు దేవుడు రాయించాడు. ఈరోజు సిప్పోరా అనేటువంటి ఆమె కోసం విందాం. ఎవరు? ఏ ఊరా? ఇప్పుడు ప్రశ్న, సిప్పోరా ఎవరు? ఆమె ఎవరికి పెళ్ళం? ఎవరికి కూతురు? ఇంతకుముందు సిప్పోరా కొరకు చాలాసార్లు మనం విన్నాం. బాబురావు, సిప్పోరా, సిప్పు కాదు సిప్పోరా, గీతమ్మ తెలియదు. జ్వరం తగ్గిందా? నాలక్ష్మి, నోకరత్నం తెలియదు. సిప్పోరా, బండి సోని ఎవరికి ఆవిడ? ఎవరు కూతురు? వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? తెలుసు కదా, తెలుసు కదా, బండి సోని. ఇప్పుడు బండి సోని కాదులేండి, అలాంటి పేరు ఏం పేరమ్మా? గొట్ట, దొడ్డ, అదా ఆ పోలే. ఇంకా నేను అది పలకలేను కానీ అదే పోంది. కానీ సిప్పోరా కూడా మరి ఇప్పుడు ఎవరైనా పుట్టారంటే వాళ్ళ నాన్న ఉంటాడు కదా, ఆ సిప్పోరా కోసం ఎందుకు ప్రత్యేకించి చెప్పుకుంటున్నామో కూడా చెప్పుకుందామని చెప్తున్నాను. సిప్పోరా ఎవరి యొక్క భార్య అంటే, మోసే భార్య. నిన్ను అడిగానా నేను? మోసే భార్య. మోసేకి దేవుడు ఇచ్చినటువంటి మంచి బిరుదు ఉంది. ఒకటి బిరుదు అంటే ఒక మాట అన్నాడు, దేవుడే ప్రత్యక్షంగా అన్నాడు. ఆ మాట చెప్పండి, ఆ మాట ఏంటి? మోసే కోసమే అన్నాడు. అంత గొప్పోడికి భార్య అయ్యిందే కాబట్టి ఆవిడ పేరు చెప్పుకుంటున్నాం. ఎవరు ఆవిడ? సిప్పోరా. దేవుడే అన్నాడు ప్రత్యేకంగా ఆవిడ కోసం ఆ మాట. చెప్పండి రా, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అలాంటి దేవునికి నమ్మకస్తుడైన వాడికి భార్య అయ్యింది కాబట్టి గొప్ప పేరు సిప్పోరాకి. సిప్పోరా ఎవరి కూతురు అంటే, సిప్పోరాకి అప్పచెల్లులు ఉన్నారు. సిప్పోరా ఒకరితే కాదు, సిప్పోరా 7 అప్పచెల్లెళ్ళు. అందులో 7 పేర్లలో
6 పేర్లు రాయబడలే. అసలు రేషన్ కార్డు ఉందండి. మీరు ఎంతమంది అప్పచెల్లెలండి? సారా గారు ఇద్దరు. ఇందులో ఎక్కువ అప్పచెల్లు ఉన్న వాళ్ళు శివరామరాజు గారు మీరే ఉన్నారా? ఇప్పుడు మీరున్నారు. నాగలలిత, దేవి, సిరిచమ్మ, నువ్వు ఏం చేయి నాకు ఆడపొడిచి కట్టినాలు ఇవ్వను సభలో కానీ ఇంతమంది ఏమండి వాళ్ళకి ఇచ్చుకోవాలండి. ఇందులోకి ఇంతమంది ఆడపిల్లలను కనడం అంటే ఒక ఆడపిల్లకే చాలా మంది గోలడెత్తున్నారు పెళ్ళిళ్ళు చేయడానికి, దానికి దీనికి వ్యవహారానికి. అయితే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డులో మీరు అందరూ కుటుంబంగా ఉన్నప్పుడు నీ పేరు లేదనుకో ఎలా ఉంటుంది? అందరి పేర్లు ఉంది రేషన్ కార్డులో, నీ పేరు లేదంటే బాధ ఉంటుంది ఉండదా? పోలే నీ పేరు ఒక్కరిదాందే ఉండి నాగలలిత కాడి నుంచి మిగతా వాళ్ళ పేర్లు లేవు, అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? బాధ ఉంటుంది కదా. ఇక్కడ సిప్పోరా విషయంలో కూడా మిగతా 6 పేర్లు లేవు. 7 అప్పచెల్లెలు. ఎంతమంది? 7 అప్పచెల్లెలు అంటే మళ్ళీ సొంత మాట అనుకున్నారేమో. బైబిల్ గ్రంథం తీయండి. బైబిల్ గ్రంథం తీస్తే నిర్గమాకాండంలో ఉందన్నమాట. నిర్గమాకాండము 2వ అధ్యాయము 16వ వచనం. ఎంతమంది? 7 కుమార్తెలు. 7 కుమార్తెల్లో సిప్పోరా అనే పేరు ఎందుకే రాయబడింది? అదొకటే ఎందుకు రాయబడింది? మిగతా 6 పేర్లు ఎందుకు రాయబడలేదంటే ఆమె మోషేను పెండ్లి చేసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేను పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె ఒక్కరి పేరే వినిపించింది. మిగతా వాళ్ళ పేర్లు కూతుర్లను రాశాడు కానీ పేర్లు అంటూ ప్రత్యేకించి ఏమి పెట్టలేదు. ఎందుకు సిప్పోరా పేరు చెప్పుకుంటున్నామంటే ఆమె చాలా సహనము కలిగినటువంటి స్త్రీ, అందుకనే కలిపాడు. ఎవరికి? సిప్పోరాకి, మోషేకి పెళ్లి ఎందుకు చేశాడు దేవుడు? ముందే ఒక ప్రణాళిక ఉంది. సిప్పోరా ఇక్కడ చదివితే ఒకసారి చదవండి. అక్కడ చూస్తే సిప్పోరా ఏం పని చేసేదో చెప్తాం. ఇంతకీ ఇప్పుడు మీకు ఏమర్థమైంది? సిప్పోరా ఏం పని చేస్తుంది? గొర్రెలు మేపుకుంటుంది. గొర్రెలు అంటే 1, 2 మనకు ఇంటి కదా 4 గొర్రెలు 5 గొర్రెలు కాదు. వాళ్ళ గొర్రెల మందులు ఉంటే వేలల్లోనే ఉంటాయి. ఎవరికి? వాళ్ళకి. సిప్పోరా కూడా వేలల్లో గొర్రెలు మేపుతుంది. ఇక్కడ ఇద్దరికి టచింగ్ ఎక్కడ కుదిరిందంటే ఎవరికి? మోషేకి, సిప్పోరాకి దేవుడే కలిపాడు. ఇద్దరిని ఏర్పాటు చేయాలి కనుక అక్కడ ఏర్పాటు చేసిన అక్కడంట వీళ్ళ గొర్రెలకు నీళ్లు పెడుతూ ఉంటే అవతల మందోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యం చేసి గెంటేసారంట. గెంటేసినప్పుడు వచ్చాడు ఒకడు హీరో. అప్పుడు వచ్చాడు హీరో. ఎవరు? మోషే. మన సినిమాల్లో చూస్తాం కదా, హీరోయిన్కి ఏమన్నా ఆపద జరిగితే మరి ఎంట్రీ చూడండి. ఎప్పుడైనా ఎంట్రన్స్ ఎలివేషన్ ఇచ్చేటప్పుడు హీరోయిన్ని రౌడీలందరూ కలిపి ఏదో చేస్తుంటే అప్పుడు వస్తాడు హీరో. అదే ఎంట్రన్స్, హీరో ఎంట్రన్స్. ఇక్కడ కూడా మన హీరో ఎవరంటే మోషే. బైబిల్లో చూసే రాశారంటే చాలా మట్టుకి చాలా విషయాలు. సినిమాలు కూడా బైబిల్లోంచే ఉన్నాయి. చాలా మాటలు సినిమాల్లో చాలా వ్యూహాలు, కథలు, గొడవలు, యుద్ధాలు కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బైబిల్ నుంచే. అయితే అప్పుడు వాళ్ళు వచ్చి ఏడిపిస్తున్నారు కదా ఆడోళ్ళని. వీళ్ళని ఎంతమంది అంతా ఆడోళ్ళు? 7 ఆడోళ్ళు గొర్రెలు మేపుకొని వస్తే అవతలు వచ్చిన మగోళ్ళు
వీళ్ళని ఏడిపిస్తుంటే మోసే వచ్చాడు, వచ్చి వాళ్ళ బెదిరించి పంపేశాడు. హీరో వచ్చాడు మోసే, పంపిస్తే ఏం జరిగిందంటే ఇక్కడ చదవండి. అక్కడ మంద కాపర్లు వచ్చి వాళ్ళ గెంటేవే కాదు, మళ్ళా మంద అంతటికి ఏం చేశాడు, నీళ్లు పెట్టాడు వాళ్ళ మందకి. ఎవరి మందకి? సిప్పోరా వాళ్ళ గొర్రెల మందకి. అంటే హీరో కదా మరి, నీళ్లు పెట్టాడు. ఆ తర్వాత ఏంటి ఎంత త్వరగా వచ్చేసారు, ఏంటి మీరు, ఏంటి నీళ్ళు ఇంత బేగా పడేసారా గొర్రెలకి అని అడుగుతున్నాడు వాళ్ళ కూతుర్ని. అడిగితే అక్కడ మాకు ఒకడు సహాయము చేశాను. ఎవరు సహాయం చేశారు ఇంతకి? మోషే. అసలు మోషేని సిప్పోరాని ఎందుకు కలిపాడు దేవుడు అక్కడ? ఎందుకు కలిపాడు? ఎందుకు కలిపాడు? అందులోకి గొర్రెల మందకు నీళ్ళు పెట్టడం ఏంటి, గొర్రెల మందను మేపుకెళ్ళడం ఏంటి? మోషేకి ఇంకా ముందుగా ఒక పని ఉంది. ఏంటా పని అంటే, గొర్రెల మందనే నడిపించే పని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మోసే పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఎల్లరేఖం వచ్చిన తర్వాత ఏం చేయాలా? ఈ 1000 మంది గొర్రెల్ని నడిపించాలి. ఆవిడతో పాటు కూడా ఏం చేయాలా? ఖాళీగా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎక్కడి నుంచో పారిపోయి వచ్చినాడు, మాంగోరు గారు ఉంటున్నాడు. మాంగోరు గారు ఉన్నవాడు ఏం చేయాలి? ఆ ఇంటికాడ పని చూడాలి. ఆ ఇంటికాడ పని ఏంటి? ఆ 1000 గొర్రెల్ని మేపడం. ఎందుకు గొర్రెలు మేపే పని ముందుగా అప్పుడు చెప్పాడంటే, అదిగో ఇంకా ముందు ఇశ్రాయేలీయులు నడిపించేటువంటి పని ఒకటి ఉంది. ముందు ఇది ప్రాక్టీస్ చేయరు అబ్బాయి, ఇది ప్రాక్టీస్ చేస్తే మిగతా జనాన్ని నువ్వు నడిపింది. కానీ ఇక్కడ చూస్తే మీకు ఎవరికైనా గొర్రెలు కానీ మేకలు కానీ ఉన్నాయా? ఎందుకు సిప్పోరా సహనం కలిగింది, మంచిది, లేకపోతే తండ్రి మాటకు లోబడేది అని చెప్పుకోవాలని అంటే, ఆ రోజుల్లో ఆడోళ్ళు గొర్రెలు తోలుకెళ్ళడం, మేకలు తోలుకెళ్ళడం లేవు. అప్పటికి ఎవరిని తోలుకెళ్ళాలి? మగవాళ్ళే తోలుకెళ్ళాలి. కానీ తన తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా గొర్రెలను తోలుకొని వెళ్ళి మందరం వేపేదంట. ఎవరు? సిప్పోరా. అయితే ప్రియులారా, ఆనాడు తండ్రి మాటకు లోబడింది ఎవరు? ఎందుకు సిప్పోరాని దేవుడు ఏర్పాటు చేశాడంటే, సిప్పోరాని దేవుడు గమనించాడు. గమనించి మోషేకైతే సిప్పోరా బాగుంటుంది, చక్కగా మాట వింటది అని గమనించి దేవుడు సిప్పోరాను ఏర్పాటు చేశాడు. సిప్పోరా సహనం కలిగింది. సిప్పోరాలాగే మనము కూడా సహనము కలిగి ఉంటే 7 అప్పచెల్లెల్లో 6 పేరు రాయలేదు, కానీ ఈవిడ పేరు ఎందుకు రాయబడిందంటే సహనము కలిగినది కనుక, మోషేని వివాహము చేసుకుంది కనుక దేవుడు ఆమె పేరును రాయించాడు. ప్రియ సహోదరి, మరి ముఖ్యంగా ఆడవారికి నేను చెప్పేది, సహనం కలిగి ఉందాం. ఇంకా మీరు చూస్తే వందనాలండి, వందనాలు. సిప్పోరాకి ఇప్పుడు మీకు ఆడపడుచులు ఉన్నారా? ఇందులో చాలా మందికి ఆడపడుచులు ఉన్నారా? అమ్మాయి ఆడపడుచు ఉన్నారా? ఆడపడుచు అంటారు కదండి, ఇంకా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు. ఆడపడుచు ఉందా? మా ఆడపడుచు మీకు ఉండేదా? ఇప్పుడుందా? అత్తగారి పోరు కంటే కొద్దిగా ఒక్కోసారి పొడిసన్న చూసా, ఆ పొడిసే ఇప్పుడు పొడుతూ ఉంటుందండి కొన్ని చోట్ల. ఆడపొడుచు సిప్పోరాకి కూడా తప్పలేదండి. ఏ పోరు చూద్దామండి. మళ్ళీ నేను సొంత మాట, మిమ్మల్ని అందరినీ ఏదో మిమ్మల్ని మ్యాలిపులేట్ చేయడానికి సొంత మాటలు చెప్తున్నాను అనుకుంటారు మీరు.
అందులో బైబిల్లో ఉందండి బాబు, బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను నేను. పిల్లలు చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. మోషే ఏంటండి, నాతో పాటు చెప్పండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉన్నాడు గనక అతను పెండ్లి చేసుకున్న స్త్రీ బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా ఉండరు. ఇక్కడ అర్థం ఏంటంటే వీళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడంట. ఎవరు ఇంతకీ? మిరియాము ఎవరు? మోషేకి అక్క. అహరోను ఎవరు? అది ఈ అక్కనే మనిషిని చూడండి. ఇప్పుడు ఎవరిని చేసుకుంటే ఏంటో మంచిగా ప్రాబ్లం ఏంటి అంటే ఆడపడుచు కట్నం రాలేదని ఆ మంచి మీద పగబెట్టుకుంటావా నువ్వు? సనుగుకునేవారంట. పోనీ ఈ మనిషి ఆడ మనిషి కంటే సనుక్కునేదంటే బాగా ఉంది. ఎవరు? మిరియాము. ఎవరి మీద? సిప్పోరా మీద సనుక్కునేదంటే బాగా ఉంది. ఈ అహరోన్ అన్నవాడు సిప్పోరా, అహరోన్ అన్నవాడు మిరియాము ఇద్దరు అక్కదమ్ముళ్ళు కదా, అనజల్లేమో. వారిద్దరూ కలిసి చదువుకునేవారంట. ఎవరి మీద? కాదు, సిప్పోరా మీద. అసలు మోసే మీద చదువుకోవడం ఎందుకు? సిప్పోరా మీద. ఇప్పుడు మీరు మీ అన్నీని ఇప్పుడు ఉన్నారండి, మీ అన్నీ అమలో పెళ్లి చేసుకున్నాడు, మీ అన్ని మీద దాడి చేస్తారా, అవతల మనిషి మీద దాడి చేస్తారా మీరు? మరి మీరు చెప్పండి. అది మీరు అమ్మ కట్ పాయింట్లు మాట్లాడుకున్నాను. ద కట్ పాయింట్ ఇది ఏంటంటే అక్కడ మోషేని ఇబ్బంది పెట్టలేదు. సిప్పోరాని చాలా మాటలు అనేవారంట వారు. చరిత్ర అంతా కూడా చూస్తే గూగుల్ చేస్తే అందులో ఉంది. సిప్పోరాని చాలా మాటలు అంటే ఆడపడుచే చాలా రకాల మాటలని ఇబ్బంది పెడుతూ ఉంటే ఎందుకు దేవుడు సిప్పోరాని అంతగా ఇష్టపడ్డాడంటే ఎన్ని మాటలన్నా తిరిగి మొదలకించేది కాదంట. ఎవరు? మనమైతే నీ ఉన్నావోలు మన్నావోలు పోను, నీ జాతి ఎలాడదో నాకు తెలీదా, అది ఇది అని ఆడపడుచు 10 మాటలు అంటే మనం నాకు తెలియదేంటి. ఎన్నో రకాలు అయిపోతాయి ఏమండి ఆడపడుచులతో. కానీ ఇక్కడ సిప్పోరా పేరు ఇంత గొప్పగా ఎందుకు చెప్పబడింది అని అంటే సహనంగా ఉంది కాబట్టి సిప్పోరా పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇంకా చూస్తే మోషేని వెనకుండి నడిపించేది అంట. ఒకానొక సమయంలో మోషే చనిపోవాల్సిన స్థితి వచ్చినప్పుడు ధైర్యం చెప్పింది. ఇప్పుడున్న ఆడోళ్ళే కొంతకాంత మంచం మీదకి వచ్చేటప్పటికి ఏదో కిండిషన్ చేసి లేపండి అంటున్నారు. ఎవరిని లేరా అలా మంచమే పడకుండానే లేపేస్తున్నారు అనుకోండి. మన ఈ మధ్యన చూసేరా లేదో ఈత కొడదామని తీసుకెళ్ళిందంట. అలా ఆయన్ని ఈత కొడదామని తీసుకెళ్ళి వెనక దోసేస్తే అందులో పడిపోయాడు. ఏమండి ఎంత మగవాళ్ళు కుదురుండకపోతే మాత్రం చంపేస్తారండి. కానీ న్యాయమేనండి అసలు అంటే చెప్తాను ప్రియులారా. సిప్పోరా చాలా మంచిది. సిప్పోరా కొరకు దేవుడు చాలా మాటలు రాయించాడు ప్రియులారా. ఎందుకనంటే ఆడపడుచు పోరు కూడా ఉందంట ఆమెకు. ఇంకా శత్రువులండి, ఏమండి శత్రువులు ఎక్కడ దూరంగా ఉండరంటండి. ఆ మాట కూడా ఉందండి. ఆడపడుచు రూపంలోని, అత్తగూర రూపంలోని. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనంలో ఉన్న మాట
ఒక మనుష్యుని, నాతో పాటు చెప్పండి, ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. ఇంతకీ ఎవరింటి వారు శత్రువులు అవుతారంట? ఆ ఇంట్లోనే శత్రువులు. మోసేకి శత్రువులు, మోసేకి సిప్పోరాకి శత్రువులు కొత్తగా ఎక్కడి నుంచో ఊడబడలే, ఇంట్లో వాళ్ళేనంట. ఇద్దరునంట చదువుకున్నారంట. ఎందుకంటే ప్రవచించే వరం మోసేకే ఇచ్చేవాడు. ఆయన నేను గొప్పాడు, ఆయన నా గొప్పాడు, నేను కాదా అని తిట్టుకుంటున్నారంట. ఎవరు? మిరియాము, అహరోను. మన ఇంట్లో వాళ్ళు బాగుపడితే మనమే వారవలేమండి ఒక్కొక్కసారి. అలాంటి జనాలు కూడా ఉన్నారు. మన యొక్క కుటుంబంలో వారి ఎదుగుదల చూసి మనమే ఒకసారి వారలేని పరిస్థితిలో ఉంటాం. ఇక్కడ మిరియాము, అహరోను చూస్తే మోసే ఎదుగుదల చూసి, మోసే సిప్పోరా యొక్క అన్యోన్యత చూసి కుళ్ళుకున్నట్టుగా కనబడుతుంది. అయితే పిల్లరా, మిరియాముకు తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? కుష్ఠరోగం. ఎవరిచ్చారు? నువ్వు ఎన్ని ఎగస్తాలు మాట్లాడుతున్నావు కదా, నీ ఎగస్తాల సంగతి నేను చూస్తానని చెప్పి కోపగించి పైకి వెళ్ళిపోతా దేవుడు కుష్ఠరోగం ఇస్తే, అప్పుడే పుట్టిన పిల్లోడు, కడుపులోంచి వచ్చిన పిల్లోడు ఎలాగైతే తెల్లగా మాయ పట్టేసి ఉంటాడో అలాంటి కుష్ఠరోగం వచ్చేసిందట. ఎవరికి? మిరియాముకి. అసలు మిరియాము కూడా యెరూషలేము పట్టణానికి వెళ్ళాల్సినటువంటి కలిసి ఉంది. ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఐగుప్తు నుంచి వాగ్దానం చేయబడిన ప్రదేశం ఏది? కనానికి వెళ్ళాలి. వెళ్ళాల్సిన దేశం వెళ్లకుండా దారిలోనే గొయ్యి తీసి కప్పిడేశారు. ఎవరిని? మిరియాముని. మనలో కూడా ద్వేషం, విద్వేషం, ఇతరులంటే చులకన భావం ఒకవేళ కలిగి నువ్వు క్రైస్తవులుగా ఉండి పరలోకం చేరదాం అనుకుంటే కనుక దారిలోనే ఆగిపోతుంది. ఈ అన్నీ పెట్టుకొని క్రైస్తవురాలుగా నువ్వు ఉన్నావు అనుకుంటున్నావేమో, పరలోకం చేరిపోదాం అనుకుంటున్నావేమో. మనం ఇవన్నీ మనలో ఉంటే తెల్లని కుష్ఠరోగం అంటే నిజంగా కుష్ఠరోగం రాదు మనకి. కుష్ఠరోగం కంటే ప్రమాదమైంది. మధ్యలోనే ఆగిపోతాం, పరలోకం చేరలేదు. సిప్పోరా సహనము కలిగిన స్త్రీ తన భర్తను కాపాడుకుంటూ దేవునిలో నడిపిస్తూ, సిప్పోరా నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈరోజు చాలా మంది భార్యలు వచ్చారు, భర్తలు రాలేదు. మీ భర్తను ఇక్కడ దాకా తీసుకుని రాలేదు మీరు. సిప్పోరా తన భర్తని దేవునిలో నడిపించింది. దేవుడే డైరెక్ట్గా వచ్చి అవతో మాట్లాడేవారు, మోసేతో మాట్లాడేవాడు. అంత గొప్ప స్థాయి ఎలా వచ్చిందనంటే వెనకాల ఉన్న ఆడమనిషి కూడా కారణం. మరి మీరు సంఘం దాకా చచ్చిదాకా మీ ఆయన తీసుకురావట్లేదంటే మీరే కారణం. బలవంత పెట్టండి. ఏదన్నా చీర కావాలన్నప్పుడు, బంగారం కావాలన్నప్పుడు 4 రోజులు అన్నం తినడం మానేస్తారే, మరి చర్చికి తీసుకురావడానికి ఎందుకు మానేరు? కోపగించండి, అలాగండి. సహోదరు అనంత్ గారు అలా ఆయన్ని తీసుకొని వస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడు, వాళ్ళు ఇరువు జంటకు వస్తున్నాడు, సూపర్. మా కుమారు ఉన్నాడు, అలా ఆవిడ తీసుకురాలేకపోతున్నాడు. ఇంకా అక్కడ చాలామంది నీ భర్తను లేకపోతే నీ భార్యను సంఘానికి తీసుకున్నావు. సిప్పోరా ఎలాగైతే మంచి పేరు కలిగిందో నీవు నేను కూడా అలాంటి పేరు కలిగిన వారు. సిప్పోరా కొరకు ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నా సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుని అందరూ తల్ల ఉంచండి. ఇవాళ మనం చెప్పుకున్న పేరేంటి? సిప్పోరా. ఎవరి భార్య? ఎవరి కూతురు? హిత్రో కూతురు. ఎవరి కూతురు? హిత్రో కూతురు. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికి కానుభూతున్న ప్రేమలో తండ్రి, నామానికి లెక్కలేని స్తోత్రములు తెలియజేస్తున్నాం దేవా. నాయన ఇదిగో సిప్పోరా కొరకు కొన్ని మాటలు మేము తెలియపరుచుకున్నాం. సిప్పోరా తన కుమారునికి సున్నతి చేయమని దేవుడు ఎదిగినప్పుడు, నాయన ఆలస్యమైనప్పుడు ఒకవేళ దేవుడు కోపగిస్తాడేమోనని ఆమె చేత్తోనే నాయన సున్నతి చేసింది.
ఈ రోజుల్లో సున్నతి అవసరం లేదు కానీ ఆయన మా పిల్లలకు బాప్తిస్మం అవసరం ఉంది. మా కుమారులను మా యవనస్తులను బాప్తిస్మలో నడిపించే జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సిపోరా సహనం కలిగినది, అటువంటి సహనం మా స్త్రీలకు కూడా దయచేయండి. నేను సిపోరా తండ్రి చెప్పిన మాట జవదాటలేదు, అట్టి యొక్క జీవితం మా యవనస్తురాళ్ళు కూడా దయచేయండి. నాయన సిపోరా మీద ద్వేషం పెంచుకుంది మిరియాము, కుష్ఠరోగం తెచ్చుకుంది నాయన. ఈ రోజులో ఒకరి మీద ద్వేషం కలిగి ఉంటున్నామేమో. నేను అటువంటి ద్వేషాలు ఏవి మాలో లేకుండా, నేను అటువంటి విద్వేషాలు అటువంటివి ఏమి కూడా మా మనస్సులో పెట్టుకోకుండా పరలోకము చేరే అవకాశం, పరలోకం చేరాలంటే ఇవన్నీ కూడా అడ్డుగా ఉంటాయి. ఈ లోక సంబంధమైన పాపం మాలో లేకుండా నడిపించమని, సిపోరా కలిగిన జీవితం మేము కూడా కలిగి ఉండడానికి 7 అక్క చెల్లెళ్ళైతే అందులో సిపోరా పేరు ఒక్కటి మాత్రమే రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నాయన, మీకు వందనాలు నాయన. మీ జీవ గ్రంథంలో మా పేర్లు కూడా రాయబడిన జీవించలాగా మీ కృపా కాపుదలతో నుంచి నడిపించండి. ఈ చిన్న ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.